తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నామినేషన్లకు గడువు దగ్గర పడుతుండటంతో నామినేషన్ల వేగం పుంజుకుంది. మేడ్చల్ జిల్లా ఆర్డీఓ ఆఫీసులో మంత్రి మల్లారెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. ముందుగా శ్రీ కీసర భవానీ రామలింగేశ్వర స్వామి దర్శనం చేసుకున్న మంత్రి మల్లారెడ్డి నామినేషన్ పత్రాలకు పూజలు నిర్వహించారు. అనంతరం ఆర్డీఓ కార్యాలయానికి హంగు ఆర్భాటం లేకుండా కొంతమంది ముఖ్యమైన కార్యకర్తలతో వెళ్లి రిటర్నింగ్ అధికారికి పత్రాలు సమర్పించారు. మేడ్చల్ ప్రజలక్కలకు చెల్లెళ్ళకు అన్నలకు తమ్ముళ్ళకు అందరికీ నమస్కారం. గత నేను 4.5 సంవత్సరాలు నేను చేసిన సేవకు మళ్ళొక్కసారి మీరందరూ కూడా భారీ మెజార్టీతో గెలిపించాలని నేను కోరుకుంటున్నా. ఎందుకంటే నేను ఏ తప్పు చెయ్యను, ఏ పొరపాటు కూడా చెయ్యను, ఏ కబ్జా కూడా చెయ్యను, ఏది కూడా నాకు అవసరం లేదు. భగవంతుడు నాకు అన్ని రకాలు కూడా అన్నీ మంచిగా ఇచ్చాడు. మంచిగా ఆస్తులు కానీ, బ్యాంక్ బ్యాలెన్స్ కానీ, ల్యాండ్స్ కానీ, మంచి కొడుకులు కానీ, కోడలు కానీ. నేను వచ్చిందే ప్రజాసేవ చేస్తాను. నేను కబ్జా చేస్తాను కాదు. నేను రాజకీయంలో రాకముందుకే నా ఆస్తులు, నా కాలేజీలు, నా బ్యాంక్ బ్యాలెన్స్ అన్నీ ఉండేది. నాకు కొత్తగా ఏం రాలేదు రాజకీయంలోకి వచ్చినాను. కాబట్టి దయచేసి వాళ్ళు వీళ్ళు అందరూ చెడు ప్రచారాలు చేస్తున్నారు, రకరకాల ప్రచారాలు చేస్తున్నారు. నాది ఒక తెల్ల కాగితం లాంటిది. ప్రతి ఒక్కరికి కూడా నా సంగతి ప్రతి ఒక్కరికి కూడా ఇంట్లో 10 ఏళ్ళ పిల్లగాన్ని అడిగినా చెప్తారు. మల్లారెడ్డి గారు అంటే పూలమ్మిడు పాలమ్మిడు అని చెప్తారు. అంత గొప్పగా చెప్తారు. ఏ ఇంట్లో అయినా, ఏ మహిళా సోదరైనా, ఏ స్టూడెంట్ అయినా, ఏ యూత్ అయినా, ఏ సీనియర్ సిటిజన్ అయినా ప్రతి ఒక్కరూ నా కోసమే డిస్కస్. ఎందుకంటే నా జీవితం ఎప్పుడు నవ్వుకుంటూ ఉంటా, అందరిని నవ్విస్తూ ఉంటా. కాబట్టి ప్రజలందరూ కూడా నా దగ్గరనే ఉన్నారు. నేను చేసిన గ్రామాలలో ఇప్పుడు 61 గ్రామాలు ఉన్నాయి. 61 గ్రామాలలో నా సొంత డబ్బులతోటి రోడ్లన్నీ వచ్చాయి. ఇలా ఒక చెల్లమ్మ రోడ్డు మీదకి వస్తే మా మల్లన్న నేర్పించాడు రోడ్ అని సంతోషపడుతుంది. ఇలా ప్రతి ఊర్లో గుడ్లు కట్టించారు. ఏ కులానికి ఆ కులానికి గుడి. అది మామూలు విషయం కాదు, అది అందరికీ రాదు. నేను గత 22-23 సంవత్సరాల సార్ కూడా కాలేజీలు పెట్టి పెద్ద ఎత్తున మంచి మంచి ఇంజనీర్లను, డాక్టర్లను, మంచిగా ఫార్మసిస్టులను ఎవ్వరికి కూడా అంత బయోడేటా ఉన్నది. బ్యాక్గ్రౌండ్ బయోడేటా తీస్తే చాలు. నేను ఇది కూడా ఒకటి మనవి చేస్తున్నాను. నాది అసత్య ప్రచారాలు చేస్తున్నాను. ఎవరు ఏం చేసినా నాకేం కాదు. ఎందుకంటే నాకు అందరు నన్ను గుర్తుపడతారు. నేను ఏం చేస్తానో కూడా అందరికీ తెలుసు. ఒక్క ప్రజలకు, మేడ్చల్ ప్రజలకు ఒక మనవి కూడా చేస్తాను. నాకంటే ఇంకా మెరుగైన క్యాండిడేట్, నాకంటే మంచిగా సేవ చేసే క్యాండిడేట్ ఇంకెవరన్నా ఉంటే కూడా వాళ్ళకి సంతోషంగా. ఎందుకంటే నాకు 70 సంవత్సరాలు. నేను ఎంపీ అయినా, మినిస్టర్ అయినా, ఎమ్మెల్యే అయినా సేవ చేసిన భగవంతుడు నాకు అన్ని ఇచ్చాడు. నేను ప్రజలకు సేవ చేయాలనే వస్తున్నా, కానీ ప్రజల తాను ఇంకేదో ఆశించి, ప్రజల తాను ఇంకేదో దోసుకోవాలి, ప్రజల